వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక కాశీతో గొడవ తర్వాత జ్యోత్స్న అయితే చాలా ఒళ్ళు మండిపోతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసావుగా, నా తమ్ముడు నీ మనవడు అన్నావు, ఇప్పుడు చూడు ఎంత దారుణంగా బిహేవ్ చేశాడో, ఎంత అన్యాయం చేశాడో, నన్ను ఇంతలా మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు గ్రాని అని చెప్పి పారిజాతంతో జ్యోత్స్న చెప్తా ఉంటుంది. ఏమోనే, నేను మాత్రం ఏమన్నా కలగన్నానా ఏంటి? వాడి వల్ల మనకి ప్రయోజనం జరుగుతుందనుకున్నాను, అందుకే నమ్మమన్నాను. కానీ ఈ విషయంలో నేను మాత్రం ఏం చేయను చెప్పు అని చెప్పేసి ఇంకా అలా బాధపడుతూ ఉంటే ఇంక ఈలోపు వీడి పని ఇలా కాదు చెప్తానుండు అని చెప్పేసి ఇంకా ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. అయితే ఇంకా కాశీకి ఫోన్ చేసేసరికి ఇంకా తర్వాత ఏం చేయాలో అర్థం కాదు కాశీకి. అయ్యో ఇదేంటి జ్యోత్స్నకు ఫోన్ చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి? వామ్మో, ఖచ్చితంగా తిట్టడానికి ఫోన్ చేసి ఉంటుంది. నో, ఇప్పుడైతే దొరికిపోతాం, ఓ పని చేద్దాం, బావకు చెప్దాం అని చెప్పేసి జ్యోత్స్న ఫోన్ కట్ చేసి ఇక కార్తీక్కి ఫోన్ చేస్తాడు కాశీ. అయితే బావా, జ్యోత్స్నక్క ఫోన్ చేస్తుంది, ఏం చేయను అనగానే సరే అయితే ఓ పని చేయి, ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ చేసిద్ది జ్యోత్స్న. వీడు వదిలేస్తాను అనుకుంటున్నాడు, వీడి పని చెప్తాను అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసేసరికి బాబా అదిగో మళ్ళీ చేస్తుంది, ఏం చేయను అనగానే సరే అయితే ఓ పని చేయి, నువ్వు ఫోన్ని కాన్ఫరెన్స్లో పెట్టు, నేను మ్యూట్లో పెడతాను, సరేనా అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పి అంటాడు. అన్న తర్వాత సరే అని చెప్పి ఇంకా ఫోన్ కాన్ఫరెన్స్లో పెడతాడు. పెట్టిన తర్వాత చెప్పక్క అని చెప్పి అనగానే అక్క ఏంట్రా అక్క అక్క అన్నావు అంటే చెప్పుతో కొడతాను, అసలు నిన్ను నమ్మినందుకు నాకు బుద్ధి లేదు అన్నట్టు మాట్లాడిద్ది. ఎందుకు అక్క అలా మాట్లాడుతున్నావు, నేనేం చేశానని చెప్పు అని చెప్పి అనగానే చూడు, నువ్వు ఏం చేసావో ఏం చేయాలనుకున్నావో నాకు బాగా తెలుసు, నువ్వు ఎవరి మాటలు విని నువ్వు నన్ను మోసం చేసావో కూడా బాగా తెలుసు, ఇంత దారుణంగా నువ్వు బిహేవ్ చేస్తావని అస్సలు అనుకోలేదు, అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఇరిటేట్ అయ్యేసరికి ఇంకా నేనేం చేశాను అక్క, నువ్వేమో నాకు డబ్బులు ఇచ్చావు, నేను ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసాను అంతే కదా, చెల్లు ఇంకేముంది, నాకు గౌతమ్ గురించి ఇంకేం తెలియదక్క అని చెప్పి అనగానే సరే అవునా, నువ్వు ఇంతలా నాటకాలు ఆడతావని అస్సలు అనుకోలేదురా, నువ్వు నీ దగ్గర గౌతమ్కి సంబంధించిన డేటా అంతా ఉందని నాకు తెలుసు, నువ్వు కార్తిక్ మాటలు వినే కదా ఇలా బిహేవ్ చేస్తున్నావు, మీ బావకి నీకు కల్పిస్తాను, నువ్వు మీ బావ మీ అక్క కలిసిపోయారని నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా, నేను ఊరుకుంటానని అస్సలు అనుకోవద్దు, ఈ విషయంలో నేను నిన్ను వదిలిపెట్టాను రా కాశీ, ఖచ్చితంగా మీ అందరూ కలిసిపోయి నన్ను మోసం చేసినా సరే నేను భయపడతాననుకుంటున్నారేమో, ఖచ్చితంగా భయపడను, ఈ విషయంలో సమస్య లేదు, అసలు ఏం చేసైనా సరే ఈ విషయంలో నేను ఎలా తప్పించుకుంటానో చూడు అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేసిద్ది. ఫోన్ పెట్టేసి ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఇక మరోపక్క చూసావుగా ఎలా మాట్లాడుతుందో అని చెప్పి అనగానే నేనే కాదులే మీ అక్క కూడా వినింది అని చెప్పి దీప గురించి కూడా చెప్తాడు. సరే అయితే బావా, ఇప్పుడు నేను ఏం చేయమంటావు అని చెప్పి అనగానే ఇప్పుడు ఏం చేయొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో ఏమీ తెలియనట్లుగానే, తర్వాత మిగతావన్నీ మేము చూసుకుంటాం, ఇక నాకు తెలిసి నీ దగ్గరికి రాదు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. సరే అని చెప్పేసి అన్న తర్వాత సరే బావా టైం అయింది కదా మనము ఇంటికి వెళ్ళాలి పదా అని చెప్పి అనగానే లేదు లేదు దీప, ఈరోజు మనం ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఈ జ్యోత్స్నని అంత ఈజీగా మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే కన్ఫర్మ్గా మనం ఈ రోజంతా కూడా ఇక్కడే ఉండాలి, ఎందుకంటే ఖచ్చితంగా జ్యోత్స్న ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తుంది, ఆ ప్లాన్ ఎవరికి ప్రమాదం కాకుండా చూసుకోవాలి, ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ ప్రమాదం కాకూడదు అని చెప్పి అనగానే అంటే నీ ఉద్దేశం ఏంటి బాబా, జ్యోత్స్న అమ్మా నాన్నలని ఏమైనా చేస్తుందనా అనగానే అంత చేయనంత అమాయకురాలు కాదు, చేస్తుందన్న గ్యారంటీ లేదు, కానీ ఎంగేజ్మెంట్ ఆపించుకోవడానికి ఏదైనా దేనికైనా తెగిస్తుందని మాత్రం తెలుసు, అందుకే మనం ఈ టైంలో అంత రిస్క్ తీసుకోకూడదు కాబట్టి తనని లాక్ చేయాల్సిందే, ఈ ఎంగేజ్మెంట్ జరిగితే ఏమవుతుందో ఖచ్చితంగా తనకు తెలుసు, సో ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక మరోపక్క శ్రీధర్ ఇంటికేమో ఒక బెగ్గర వస్తాడు. బెగ్గర వచ్చి ఇంకా పెళ్ళాం బాధితుడిని నాకు కొంచెం సాయం చేయండి సార్ అది ఇది అని అనేసరికి పెళ్ళాం బాధితుడువా అంటే ఏం జరిగింది అసలు ఎలా అది ఇది అని చెప్పేసి శ్రీధర్ పిచ్చి క్వశ్చన్స్ అన్నీ వేస్తూ ఉంటాడు. ఈలోపు కావేరి ఏమో కాఫీ తీసుకొచ్చి ఇచ్చిద్ది. తీసుకొచ్చి ఇచ్చేటప్పటికి ఇంకప్పుడు బెగ్గరేమో ఏముంది సార్, మంచి జాబ్ ఉంది, నెలకు 1,00,000 రూపాయల జీతం వచ్చేది, పెళ్లి చేసుకున్నాను, ఫస్ట్ 6 months బాగానే ఉంది నా పెళ్ళం, కానీ తర్వాతే పిచ్చి దానిలా బిహేవ్ చేసింది, ఇల్లు కొన్నాను సార్, ఆ ఇల్లు తీసుకెళ్ళి దాని పేరు మీద పడ్డా, అంతే అప్పటి నుంచి చాలా మార్పు వచ్చి నన్ను వదిలేసింది,
అయితే ఈలోపు నేను ఇంకో తప్పు కూడా చేశాలేండి అని చెప్పి అనగానే, ఏం తప్పు చేశావు అని చెప్పి అనగానే, ఏముంది దానికి తెలియకుండా ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాను, అంతే మటాష్, ఇక మొత్తం అయిపోయింది, ఇక దాని చేతిలో నా జీవితం ఇదిగో ఈ చిప్పకూడలాగానే మిగిలింది అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడే కాఫీ తీసుకొచ్చినారు కావేరి ఏమో, పాపం మా ఆయనకి ఈ స్టోరీ ఎక్కడో తగిలినట్టుంది, చూసారుగా, ఆడవాళ్ళని బాధ పెడితే ఇంతే అయిపోతుంది బతుకు అని చెప్పి అనగానే, నోరు మూసుకో, అసలు ఆడాళ్ళని బాధ పెట్టడం కాదే, మమ్మల్ని బాధితులను చేస్తున్నారు, మీ వల్లేగా మా జీవితాలు ఇలా అయిపోయాయి అది ఇది అని చెప్పేసి ఇంకా అక్కడ కొంచెం మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు ఇంకా బెగ్గరనైతే పంపించేసిద్ది కావేరి. చూడండి, ఇలాంటి పిచ్చి లాజిక్స్ పిచ్చి మాటలు మాట్లాడితే మీకు కూడా అదే గతి పడుతుంది చూసుకోండి అని చెప్పేసి వార్నింగ్ లాగా ఇచ్చేసి వెళ్ళిపోద్ది కావేరి. దాంతో ఇంకా శ్రీధర్ షాక్ అయిపోతాడు. ఇక మరోపక్క గ్రాని అలాగే పారిజాతం ఇంకా జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇక దీప్ వస్తుంది. మేడం మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పి అనగానే, ఏంటంట అనగానే, నాకేం తెలుసు, మీరు వస్తే కానీ తెలుస్తుంది, వెంటనే రమ్మన్నారు అని చెప్పి జ్యోత్స్నకి చెప్పింది దీప. సర్లే వస్తున్నాం పదా అని చెప్పేసి ఇంకా పారిజాతం అలాగే జ్యోత్స్న ఇద్దరు వెళ్తారు. ఈలోపు ఇంకా అక్కడికి దీపతో పాటు కార్తిక్ కూడా వస్తాడు రూమ్లోకి. ఇక అక్కడ అంతా నగలు పరిచి, నీకు రేపొద్దునే ఎంగేజ్మెంట్ కదా జ్యోత్స్న, నీకేం కావాలో తీసుకో అని చెప్పేసి పిలిచిద్ది. పిలిచేసరికి ఇంకా అప్పుడు ఈ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపాలని నేను ట్రై చేస్తుంటే వీళ్ళేంటి నగలు అది ఇది అని అంటారు అని చెప్పేసి ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఇరిటేట్ అవుతూ ఉండేసరికి, తీసుకో జ్యోత్స్న, నువ్వు ఈ నగల్లో ఉంటే ఎంతో బాగుంటావు, రేపు పొద్దున్న ఎంగేజ్మెంట్లో నిన్ను అందరూ చూస్తారు అది అని చెప్పి అనేసరికి ఇంకా గ్రానీ ఏమో, లేదు దానికి వద్దులే అని చెప్పేసి అంటుంటే, ఎందుకొద్దు అని చెప్పి కార్తీక్ రెచ్చగొడతాడు. ఎందుకంటే ఏం చెప్తాం, ఏదో కారణాలు ఉంటాయి, అయినా దానికి నగలు వేసుకోవడం బాగోదు, ఇష్టం ఉండదు అని చెప్పి అనేసరికి ఇక అప్పుడు కార్తీక్ ఏమో, ఎందుకు ఇష్టం ఉండదు, అయినా ఎంగేజ్మెంట్ అంటే 7 వారాల నగలు ఇలా ముందు పెట్టి ఏది కావాలో తీసుకో అంటే ఎగిరి గంతేయాల్సింది పోయి ఇలా కూర్చుంటే ఎలాగా అది అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకప్పుడు లేదు నాకు వద్దు అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా బాధపడుతుంది సుమిత్ర బాధపడేసరికి కార్తీక్ కోపం వచ్చి, ఎందుకు అమ్మగారిని బాధపడుతున్నారు, పెద్ద మేడం ఎంగేజ్మెంట్ అంటే ఏ రేంజ్లో ఉండాలి, అసలు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఇంకా అలా రెచ్చగొడతా ఉంటాడు. బావ కావాలనే ఇరికిస్తున్నాడు, నా ఎంగేజ్మెంట్ని ఎలా పోస్ట్పోన్ చేసుకోవాలో ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో అర్థం కాక నేను ఏడుస్తుంటే వీడేమో ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి జ్యోత్స్న తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు కార్తీక్ ఏమో మీరు ఎంగేజ్మెంట్ సరిగ్గా చేసుకుంటారో లేదో అని ఆవిడ భయపడుతున్నారు పాపం, అందుకే నగల విషయంలో కూడా వెంటనే క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకొస్తే మీరేమో నగలేంటి మేడం వేసుకొని అంటారు, అయినా నగలు వేసుకున్నా ఎంగేజ్మెంట్ జరుగుతుంది, వేసుకోకపోయినా ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఏం చేసినా ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని కార్తీక్ అనేసరికి, బాగా బుక్ చేశానని అనుకుంటున్నావు కదా బావా, నేను బుక్ అవ్వనివ్వను, ఖచ్చితంగా ఈ ఎంగేజ్మెంట్ నుంచి నేను ఎస్కేప్ అవి తీరుతాను అని చెప్పేసి ఇంక తనలో తనే అనుకుంటుంది. కుదరదులే మరదలా, నేను ఎట్లా అయినా సరే ఎంగేజ్మెంట్ జరిగేలాగా చేస్తాను అని చెప్పేసి ఇంకా కార్తీక్ కూడా మనసులో అనుకుంటా ఉంటాడు. ఇక మరోపక్క సరే ఇప్పుడు తీసుకుంటారో తీసుకోరా అనగానే, ఈలోపు ఇంకా మీరు బయటకు పోండి అని చెప్పేసి మొత్తానికి అందరినీ గంటేసిద్ది సుమిత్ర. ఇక అప్పుడు ఇందులో నీకు ఏది కావాలో తీసుకోమ్మా అని చెప్పేసి వెళ్ళిపోద్ది. సరే మమ్మీ అనగానే, ఏంటి సరే నా బొంద, అసలు ఈ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపుకోవాలో ఏంటో అర్థమై చావట్లేదు అని చెప్పి జ్యోత్స్న తనలో తనే అనుకుంటా ఉంటుంది. ఇక మరోపక్క నైట్ అయిపోయేసరికి ఇంకా దీప కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేసరికి శివనారాయణ వస్తాడు. శివనారాయణ వచ్చి, టైం ఎంత అయిందో తెలుసా, అందరూ పడుకుంటున్నారు, మీరు ఇంకా ఇంటికి వెళ్ళరా అని చెప్పి అనగానే, అది కాదు సార్, రేపొద్దునే ఎంగేజ్మెంట్ కదా చాలా పనులున్నాయి, అందుకే ఇక్కడికే ఉండిపోదామని అనుకుంటున్నాం అని చెప్పి అనగానే, లేదు నాకు అభ్యంతరం ఉంది, ఎంగేజ్మెంట్ కాబట్టి కొంచెం పొద్దునే రండి, అంతకు మించి వేరే మీరు ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళండి అని చెప్పి గంటేస్తాడు. బయటికి నెట్టేసి ఇక తలుపేసేసుకునేసరికి, ఏంటి బాబా ఇప్పుడు ఏం చేయాలి మనం అని చెప్పి అనగానికి, ఇక ఇప్పుడు చేసేదేం లేదు దీపా, పొద్దునే వద్దాం పద అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జ్యోత్స్న ఏమో పిల్లిలాగా ఎవరు చూడకుండా స్లోగా నడుచుకుంటూ వస్తుంది గార్డెన్లో. ఇక వెనకాలే వచ్చిన గ్రానీ ఏమో పట్టేసుకుంటే చేయి పట్టుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అని చెప్పి అనగానే, ఏంటి నువ్వా, నేను ఇంకెవరో అనుకుని దడుచుకుని చచ్చాను, నేను పారిపోతున్నాను అని చెప్పి అనగానే, పారిపోతున్నావా, ఎక్కడికి పారిపోతున్నావే తల్లి అని చెప్పి అనగానే, పెళ్లి కూతురు కనిపించట్లేదు అంటే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కదా, అందుకే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, నేను చాలా దూరం వెళ్తున్నాను, అలాగే నేను ఒక వారం రోజుల తర్వాత వస్తాను అనగానే, వామ్మో వారం రోజుల తర్వాత అంటే ఈలోపు నన్ను ఫ్రై చేసేస్తారు కదే అని చెప్పి అనగానే, నా కోసం ఆ మాత్రం మాటలు పడలేవా, అయినా నీకేం తెలీదు, నువ్వు వెళ్ళి పడుకో,
పొద్దున్న అందరూ జ్యోత్స్న కనిపించట్లేదు అంటారు కదా, అలాగే నువ్వు కూడా షాక్ అయిపోయి నా కోసం వెతుకు, అంతే, అంతకు మించి వేరే ఇంకేం లేదు, నీ మీదకి రాదులే అని చెప్పేసి జ్యోత్స్న అయితే వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయేసరికి ఇంక పారిజాతం ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వామ్మో, ఇది చేసిన పనికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే, ఏముంది, నాకు తెలియదు అనుకుందాం, అలాగే నాకు చెప్పలేదంటాను, మహా అయితే తిడతారు, గొప్ప గొప్ప వాళ్ళే గాడిద లాంటి కాళ్ళు పట్టుకున్నారు, నేను పట్టుకోలేనా అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే, జ్యోత్స్న తిరిగి వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్